ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తన వంతు కృషిని చేస్తూనే ఉన్నారు. అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం వంటి పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తున్నారని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం జగన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ మహిళలకు మరో శుభవార్తను తెలియజేసింది. అర్హత కలిగిన మహిళలకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా వారి అకౌంట్లో డబ్బులు వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ నెల 24వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి దీనికి సంబంధించిన బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు తెలుస్తోంది. అగ్రవర్ణాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఈ పథకం ద్వారా అర్హత పొందిన వారికి 15,000 వారి అకౌంట్లో జమ చేస్తున్నారని సమాచారం. అయితే దీనికి గ్రామాల్లో నెలకు 10,000, పట్టణాల్లో నెలకు 12,000 ఆదాయం సంపాదించేవారు మాత్రమే అర్హులని, అలాగే కుటుంబం మొత్తానికి 3 ఎకరాల చిత్తడి నేల, 10 ఎకరాల పొడి భూమి గాని, తడి భూమి గాని ఉండాలని తెలియజేశారు. అంతేకాకుండా కుటుంబంలో వారికి ఎవరికి 3 వీలర్, 4 వీలర్స్ వెహికల్స్ ఉండకూడదని చెప్పడమే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు అనర్హులని వెల్లడించారు. అదేవిధంగా ఏపీ సేవ ద్వారా తీసుకున్న ఆదాయ కుల ధృవీకరణ పత్రాలతో పాటు డేట్ ఆఫ్ బర్త్, 10th మార్క్ లిస్ట్, ఓటర్ ఐడి వంటి కార్డులను సబ్మిట్ చేయాలని తెలిపారు. దీనితో పాటు రెసిడెన్షియల్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, 2 బ్యాంక్ అకౌంట్ జిరాక్సులు ఇచ్చి నమోదు చేయించుకోవాలని వివరించారు. ఈ పథకానికి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ తీసుకునేవారు అనర్హులని, అంతేకాకుండా ఈ నిబంధనలకు పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఉందని తెలియజేశారు. దీనితో వైఎస్ఆర్ ఈబీసీ పథకానికి అర్హులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు వెల్లడించారు.